డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇస్లాం, క్రైస్తవాన్ని, కమ్యూనిజాన్ని పరిశీలించి లోతుగా పరిశీలించిన తర్వాతనే భారతీయులకు ఒక బౌద్ధం మాత్రమే సరైనదని, బౌద్ధ మతమే మనిషిని మనిషిగా గుర్తిస్తుందని పూర్తి అధ్యయనం చేసిన తర్వాతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. భారతీయులకు భారతదేశంలో ఉన్న పీడిత వర్గాలకు బౌద్ధ మతమే కరెక్ట్ అని, అన్ని మతాలను పరిశీలించి బౌద్ధ మతమే ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే అందులో సంఘభావం, ఒక వ్యక్తిత్వం, ఒక మనిషిని ప్రేమించే గుణం, దయాగుణం బౌద్ధాన్ని చూపిస్తుంది. కావున భారతీయులకు బౌద్ధం మాత్రమే సరైనదని బాబాసాహెబ్ గారు సూచించారు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ తన అనుచరులతోని నాగపూర్లోని 5 లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇప్పుడున్న మతాల్లో చూసుకుంటే ఏ మతమైనా కానీ మా మతం అంటే మా మతం గొప్ప, మా దేవుడు గొప్ప అంటూ ప్రతి ఒక్కరు ప్రజలు ఉన్మాదులుగా మారి మనుషులు చెప్పుకునే స్థితిలో ఉన్నారు. కానీ ఒక బౌద్ధం మాత్రం మనిషిని మనిషిగా గుర్తించాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఒక మతం అనేది మనిషి కోసం ఉండాలి, కానీ మనిషి కోసమే మతం ఉండకూడదు. ఇప్పుడున్న మతాలు చూసుకుంటే దేవుళ్ళు ఒక ధనబలాన్ని, ఒక మనిషి యొక్క అతని యొక్క డబ్బు విలువ చూసి ఇప్పుడున్న దైవాలు కానీ, మతాలు కానీ వీటి చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఒక మనిషి చుట్టూ తిరగలేకపోతున్నాయి, మనిషిని మనిషిగా గుర్తించలేకపోతున్నాయి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లు చూసుకుంటే నువ్వేదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ నీకు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినా కానీ నీకు ఒక డిస్క్రిమినేషనే. అంటే నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఒక క్యూలో నిలబడాలి, నీ దగ్గర డబ్బులు లేకుంటే నువ్వు ఇక ఎక్కడనో వెనక నిలబడి దైవ దర్శనం చేసుకోవాలి. అంటే ఇక్కడ చూసేది ఏంటంటే దేవుడి దగ్గర అందరు సమానం అనే కానీ ఎక్కడ సమానం. నువ్వు గుళ్ళకి వెళ్తే కొందరు ఇంకా గుళ్ళకు రానివని వివక్షలు ఉన్నాయి. అది ఎక్కడి మతాలు అవుతాయి? మనిషిని మనిషి చూడడానికి ఇక్కడ మతాలు అవుతాయి, అది ఎక్కడి దేవుడు అవుతాడు? అందుకోసమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఇస్లాంని, ముసల్మాన్ని, ఈ క్రైస్తవాన్ని, ఈ కమ్యూనిజాన్ని పరిశీలించి తర్వాత లోతుగా పరిశీలించిన తర్వాత మనిషికి బౌద్ధ మతమే కరెక్ట్ అని భారతీయులకు అనుసరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన దృష్టిలో మతం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. తన ఉన్న హిందూ మతంలోని ఎన్నో వివక్షలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు అనుభవించాడు. కావున తన ప్రమాణం చేశాడు, నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో మాత్రం నేను చావనని ప్రమాణ స్వీకారం చేసి, నేను ఆ హిందూ మతంలో నేను పుట్టడం నా తప్పు అని, హిందూ మతంగా చావడం నా తప్పుగా నా చేతిలో లేదు. నేను అందుకోసం నేను ఈ మతాలన్నీ పరిశీలించి, ఈ ఇస్లాంని, క్రైస్తవాన్ని, ఈ కమ్యూనిజాన్ని పరిశీలించి లోతుగా పరిశీలించి నాకు నచ్చిన బౌద్ధ మతంలో స్వీకరిస్తున్నానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేస్తూ 22 సూత్రాలు కూడా ప్రజలకు బోధించాడు. ఆనాడు 5 లక్షల మందితో నాగపూర్లో ప్రమాణ స్వీకారం చేసి ఈ బౌద్ధంలో స్వీకరిస్తున్నట్టు ప్రజలకు తెలిపారు. ఒక బౌద్ధం మాత్రమే భారతీయులకు, అణగారిన వర్గాలకు, భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ బౌద్ధం మాత్రమే సరైనదని సూచించాడు. ఇలా చెప్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధంలోని ఎన్నో మంచి కట్టుబాట్లు, ఎన్నో బౌద్ధం అంటే ఆ ధర్మం ఒక విలువలు కలిగి ఉన్నది. మనిషిని మనిషిగా ప్రేమించాలని ఏదైతే ఉందో బౌద్ధంలో నేను గ్రహించాను. ఇతర మతాల్లో చూసుకుంటే అన్ని అసమానత్వం, వివక్షలు, ఏంటి ఈ తక్కువ ఎక్కువ అనే ప్రజలను చూసే మనుషులుగా ఉన్నారు. కానీ ఈ బౌద్ధ మతం సమానత్వాన్ని, స్వేచ్ఛని, ప్రేమను అన్నిటినీ బోధిస్తుంది. బౌద్ధుడు రాసినటువంటి మార్గంలో వెళ్తేనే భారతీయ ప్రజలకు సరైనదని సూచించారు. బౌద్ధంలోని త్రిరత్నాలు ఉన్నాయి. త్రిరత్నాలు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. వీటి యొక్క అంటే బౌద్ధంలోని ప్రతిదీ ఒక అర్థాన్ని ఇచ్చేదే ఉన్నది. ఏదైనా కానీ ప్రజలు ప్రేమతో బ్రతకాలి, సమానత్వంతో బ్రతకాలి, వాళ్ళు సంఘీభావంగా ఎప్పుడు అర్థవంతంగా ఉండాలి. కానీ ఇలా హెచ్చు తగ్గుల సమాజంలోని మనుషులు బ్రతకకూడదని బౌద్ధం ఎప్పుడు చెప్తూ ఉంటుంది. చూసుకుంటే బౌద్ధం ఏం చెప్తుందంటే చాతురార్య సత్యాలు ఏం చెప్తుంది బౌద్ధుడు? ఈ ప్రపంచం అంతా దుఃఖంలో నిండిపోయింది. ఆ దుఃఖానికి కారణం కోరికలు, ఆ కోరికలకు అజ్ఞానమే కారణం అంటాడు. అష్టాంగ మార్గం ద్వారా ఆ కోరికలను జయించవచ్చని బుద్ధుడు చెబుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ కోరికలు దుఃఖమని చెబుతాడు. ఇది చాతురార్య సత్యాల్లో ఉన్నది. అయితే అష్టాంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలు సరైన పని,
సరైన దృష్టి, సరైన మాట, సరైన ఆలోచన, సరైన చర్య, సరైన ఉద్దేశం, సరైన ప్రయత్నం, సరైన జీవనం, ఇది బౌద్ధంలోని అష్టాంగ మార్గాలు తెలుపుతున్నాయి. అంటే ప్రతి ఒక్క విలువగలగా, ఒక అర్థవంతంగా ఈ బౌద్ధంలో ప్రతిదీ దాచిపెట్టింది. లిఖితపూర్వకంగా మనకు ఈ బౌద్ధ జీవనమే సరైనని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన చనిపోతూ చివరి రోజుల్లోని బౌద్ధ మతాన్ని స్వీకరించి భారతీయ ప్రజలకు ఒక మంచి సూచన ఇచ్చి వెళ్ళారు. ఇక మన దేశ ప్రజలు వెలుగులోకి రావాలి. బౌద్ధం ఇంకా క్షీణించిపోతుంది. భారతదేశంలో పుట్టిన బౌద్ధము ఇంకా ఇంత తక్కువగా క్షీణించిపోవడానికి గల కారణం హిందూ మతం యొక్క గందరగోళమే కానీ బౌద్ధము దాని చరిత్ర చాలా ఉంది. తెలుసుకోవాలనుకున్నారు ఇంకా నా వీడియోను చూడాలని ఇన్ఫర్మేషన్ ఇంకా నేను అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.